హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇవాల్టి వీడియోలో మీకు గులాబీ చెట్టుకు దండిగా పూలు పూయాలంటే ఏం చేస్తే, ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకు కొమ్మకి గుత్తులుగా పువ్వులు అలాగే చిన్న చిన్న ముగ్గలు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇలా పూయాలంటే ఏం చేస్తే మనకు ఇంత మంచిగా పూలు ఎక్కువగా పూస్తాయో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మిస్ కాకుండా అన్నీ చూసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్నది ఇది చెట్టు, పెద్దగా ఇంకా పెరగలేదు. ఇంత చిన్న చెట్టుకు ఇన్ని పూలు పూసాయి కదా. ఇలా పూయాలంటే చాలా చిన్న పని అండి. మనం ఇంట్లో ఎగ్స్ ఉడకబెడుతుంటాం కదా, ఆ ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ మనం వేస్ట్గా పారపోస్తుంటాము. అలా పారబోయకుండా ఉడకబెట్టిన నీళ్ళని, గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళని ఇలా పక్కకు ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చెట్టుని మనము ఎక్కువగా వాటర్ పోస్తూ ఉంటాము. అలా వదిలేయకుండా మట్టిని లూజ్ చేయాలి. లూజ్ చేసుకుంటూ ఉంటే మనకు ఎక్కువగా చెట్టు గ్రోత్ అనేది పెరుగుతుంటుంది. అలాగే చిన్న చిన్న లాకలు రావడము, లాకలు వచ్చిన ప్రతి చోట పువ్వులు రావడం జరుగుతుంటుంది. ఎనీ టైం మనకు పువ్వులని ఇస్తూనే ఉంటుంది చెట్టు. ఏ చిన్న ప్లేస్ ఉన్నా మనకు ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ లేకపోయినా చిన్న తొట్టిలో వేసుకుంటుంటాం కదా, ఆ తొట్టిలో కూడా చాలా పూలను ఇస్తుంది గులాబీ చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మట్టిని అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ చెట్టుకి ఫుడ్ అనేది ఎంత ఎక్కువ పెడుతుంటే అన్ని పూలు ఇస్తుంటుంది. గులాబీ చెట్టు ఎక్కువగా ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి మనము ఫర్టిలైజర్తో పాటు అప్పుడప్పుడు ఎగ్స్ పీల్ కానీ, లేదంటే వాటర్ కానీ, ఉడకబెట్టిన గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు కానీ, అలాగే మనకు అందుబాటులో ఉంటే ఆవు మూత్రం కానీ, ఆవు పేడ కానీ అలా నీళ్ళల్లో కొద్దిగా కలిపేసి అలాంటివి ఇస్తూ ఉంటే ఎక్కువగా గులాబీ పూలు దండిగా పూస్తాయండి. చాలా సింపుల్గా, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో దొరికేటివే. వేస్ట్గా అలా పడేయకుండా మనం ఇలా యూస్ చేసుకుంటే ఈ గులాబీ పూలు దండిగా పూస్తాయి. మనకి పూజకి కానీ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి కదా. గులాబీ పూలు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. ఇలా ఈ ఎగ్ పొట్టుని ఈ మట్టిలో వేసి ఈ విధంగా లోపలికి వేసేయాలి. అప్పుడప్పుడు మనం ఎగ్స్ ఇంట్లో వాడినప్పుడల్లా ఎగ్ రైస్ కానీ, ఎగ్ రైస్ అలా ఆమ్లెట్ కానీ చేసుకున్నప్పుడు కల్లా ఉడకబెట్టిన వాటరే కాకుండా అప్పుడు కూడా ఆ పొట్టుని మనం తీసి ఒక కవర్లో పెట్టేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళను పోసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ చెట్టుకు అనేది ఆహారం ఎక్కువగా అంది బాగా పూలు పూస్తాయి. చూస్తున్నారు కదా, ఇంత చిన్న కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేసాయి. చాలా దండిగా పూలు పూస్తాయి. మీరు ఇలాగే చేసుకుంటే ఎక్కువ పూలు వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.